పెళ్ళి అనేటువంటి బంధాలు మాకొద్దు, ఆ బాదరబందీలొద్దు, ఒకళ్ళని ఇంకొకళ్ళు చూసుకునేదేంటి అనినే కదా లివ్ ఇన్ రిలేషన్‌షిప్. అంటే ఇష్టం వచ్చినంత వరకు పచ్చి భాషలో చెప్పాలంటే పడుకుంటాం, వదిలేస్తాం. అసహ్యంగా ఉంటది ఆ భాష. బట్ లివ్ ఇన్ రిలేషన్ అంటే ఏంటి? మాకు నచ్చినంత వరకు అది సంసారమే చేస్తామా, తిరుగుతామా, కలుస్తూ ఉంటామా, ఏదైనా సరే అది మా ఇష్టం. ఆ తర్వాత నచ్చితే ఉంటాం, లేకపోతే నచ్చకపోతే వదిలేసుకుంటాం. అది ఆ పెళ్ళి అనే బంధంలో ఉన్నటువంటి బాధ్యతలు వద్దనుకుని లివ్ ఇన్ రిలేషన్‌షిప్ చేస్తుంటే, అక్కడ కూడా మగాడే ఖచ్చితంగా భరించాల్సిందే. ఒక ఆడపిల్ల కనుక లివ్ ఇన్ రిలేషన్ తప్ప వాడు నన్ను మోసం చేశాడు అంటే, వాడి మీద కేసు పెడతారు. అదే ఈ అమ్మాయి నాకు వాడు వద్దు అంటే, అయినా వాడి మీదనే కేసు పెడతారు. ఏమని? లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో నువ్వు అమ్మాయిని మోసం చేసావని ఇక్కడ కేసు పెడతారు. అక్కడేమో ఎందుకు పెళ్లి చేసుకో అని చెప్పి కేసు పెడతారు. ఒకవేళ అబ్బాయి నువ్వు నాకు కావాల్సిందే అంటే, అమ్మాయిని వేధిస్తున్నారని కేసు పెడతారు. ఇదెక్కడ చట్టమో, ఇదెక్కడ సమన్యాయమో అర్థం కాదు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తాజాగా స్త్రీ పురుషుల మధ్య లివ్ ఇన్ రిలేషన్‌షిప్ ముగిసినప్పటికీ మహిళను ఒత్త చేతులతో వదిలేయడానికి లేదని, ఆమెకు మనోవర్తి చెల్లించాల్సిందని మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆమెకు చట్టబద్ధంగా వివాహం చేసుకున్న కొంతకాలం పాటు కలిసి జీవించినందుకు భరణానికి ఆమె అర్హురాలేనని స్పష్టం చేసింది. ఓ కేసు విచారణలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తనతో సహజీవనం చేసిన మహిళకు ప్రతి నెల 1500 చెల్లించాలంటూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును పిటిషనర్ హైకోర్టులో సవాల్ చేశాడు. కేసును విచారించిన హైకోర్టు కింది కోర్టు తీర్పును సమర్థించింది. సహజీవనానికి సంబంధించిన ఆధారాలు లేవన్న కారణంగా భరణాన్ని నిరాకరించలేమని చెప్పింది. ఇది ఎక్కడ విచిత్రమో అర్థం కావట్లేదు. సహజీవనం అన్నటువంటిది చట్టబద్ధత కల్పించేటటువంటి దౌర్భాగ్యం అనుకుంటా.